నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2023 సంవత్సరం ముగించుకొని 2024 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది 2024లో అని మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురుగారు, 2024 సంవత్సరాంతం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అంటే ఈ సంవత్సరంలో గ్రహ మార్పులు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా? ఏ గ్రహాలు మార్పు జరుగుతున్నాయి అని అంటారు? మనకి 2023 సంవత్సరం ఇట్ ఇస్ ఎ స్ప్లెండిడ్ ఇయర్ అనమాట, ప్రాస్పరస్ ఇయర్. అది ముగింపు వస్తుంది మనకి. ఈ ఇయర్లో మనకి మొన్న అక్టోబర్ 30వ తేదీ 2023 సంవత్సరంలో రాహుకేతువులు ఇద్దరూ మారారు. ఆ తర్వాత మళ్ళీ 2024లో అంటే మన ఉగాది అయిపోయిన తర్వాత ఏప్రిల్ 22, 2024లో పెద్ద గ్రహమైనటువంటి జూపిటర్ అంటే గురుగ్రహం మారబోతోంది. ఎక్కడి నుంచి? మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతోంది. అలాగే మొన్న మేషరాశితో గురుచండాల యోగం పట్టించినటువంటి గురు రాహువులు ఇద్దరూ కలిస్తే గురుచండాల యోగం అంటాం. ఆ రాహు ఆయన పైసెస్ అంటే మీనరాశిలోకి అక్టోబర్ 30న వెళ్ళిపోయాడు. అలాగే తులలో ఉన్నటువంటి కేతువు వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోయాడమ్మ. ఇంతకు మించి మనకి ఈ శని వక్రించడాలు ఇలాంటివి ఆ 2024 ఇయర్లో ఉంటుంది. ఎప్పుడంటే జూన్ 30 శని వక్రిస్తాడు కుంభరాశిలో 2024లో. మళ్ళీ ఆ తర్వాత ఆ యొక్క శని 2024లో 15th నవంబర్లో శని మళ్ళీ సవ్యదశలోకి వస్తాడు, అంటే డైరెక్ట్ అవుతాడు. ఈ విధంగా మార్పులు, ఇవి మేజర్ మార్పులు. మిగతావన్నీ కూడా చిన్న చిన్న గ్రహాలు వాటి రొటీన్ డ్యూటీ ప్రకారం అవి మిగతా రాశుల్లోకి మారుతూ వస్తూ ఉంటాయి. మరి ఈ 2024 సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? ఈ 2024 సంవత్సరంలో మేషరాశి వారికి అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఒక్క రాహు ఒక్కడే పాపం ఈ మేషరాశి వారికి రాహు 12ంట్లోకి వస్తాడు. ఏ 12 రాశుల వారికి కూడా మొత్తం అన్ని గ్రహాలు బాగుండవు. గురుగ్రహం బాగుంటే రాహుగ్రహం బాగుండదు, లేకపోతే రాహుగ్రహం బాగుంటే కేతుగ్రహం బాగుండదు. ఇట్లా అన్నీ బాగుండాలి అంటే కొన్ని రాశులకు మాత్రమే సాధ్యమవుతుంది. సో ఈ యొక్క మేషరాశి వారికి ద్వాదశములో రాహువు, ఆ తర్వాత 6వ ఇంట కేతువు బ్రహ్మాండంగా ఉన్నాడు మళ్ళా. అలాగే 2వ ఇంట మనకి గురుడు ఏప్రిల్ 22వ తేదీ 2024 సంవత్సరం నుంచి వాళ్ళకి ధన ఆదాయం బాగా పెరుగుతుందమ్మా. అంటే ఈ రాశి వారికి అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎలా ఉండబోతుంది అంటారు 2024 సంవత్సరంలో? ఇక వృత్తిపరంగా ఉద్యోగస్తులకు వీళ్ళకి ధనస్థానంలోకి మనకి గురుడు వచ్చాడు. సో డబ్బులు ఇప్పించేటటువంటి వాడు ధనకారకుడు గురుడు, అది ధనస్థానంలోకి వచ్చాడు. కాబట్టి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి రేణింపు ఈ మేషరాశి వారికి ఉంటుంది. అలాగే ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అమెరికాలో రెసెషన్ పీరియడ్ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క షష్టమ కేతువు వాళ్ళని విదేశాలకు పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో అన్ని వృత్తుల వారు కూడా, అన్ని వ్యాపార రంగాల వాళ్ళు కూడా ఈ మేషరాశిలో 80% కంటే బాగుంది అని మనం చెప్పాలమ్మా. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే వీరికి ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే అవకాశం ఉంది అని అంటారా? ఎస్, దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మనకి శని చక్కగా కుంభరాశిలో ఉన్నాడు. అయితే ఆ శని మనకి ఎక్కడున్నాడండి? వక్రించి 30 జూన్ 2024లో మనకి కుంభరాశిలో వక్రించడం జరుగుతుంది. కాబట్టి ఈ లోపలనే మనకి జూన్ 30వ తేదీ లోపలనే ఈ మేషరాశి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగస్తులు అవనివ్వండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, వీళ్ళందరికీ కూడా తమ కోరుకున్న చోట్ల వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది. అయితే శని వక్రించిన తర్వాత మళ్ళీ శని డైరెక్ట్ అయ్యి 15 నవంబర్ 2024లో అవుతాడు, సవ్యదశలోకి వస్తాడు. అప్పుడు వాళ్ళకి మ్యూచువల్ కన్సెంట్తో ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఉదాహరణకి ఇప్పుడు రైల్వేస్ ఉన్నాయి. ఇప్పుడు మనము సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఒరిస్సాలో అది వేరే జోన్ అది. సో ఆ జోన్ వాళ్ళు ఇక్కడికి రావాలనుకోండి,
ఈ జోన్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ లేనప్పుడు అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు పరస్పరం అంగీకరించుకొని నా పోస్టులోకి నువ్వు రా, నీ పోస్టులోకి నేను వస్తానని సేమ్ కేటగిరీ సేమ్ పోస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ విధంగా మ్యూచువల్ కన్సెంట్తో ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఈ పీరియడ్లో జరుగుతాయి. ఎప్పుడు జూన్ ఎండింగ్ నుంచి మళ్ళీ నవంబర్ 15వ తేదీ మధ్యలో అన్నమాట. మరి వ్యాపారం చేసేవారికి వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనేసి అంటారు? అవును, ఈ వ్యాపారస్తులందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకి ద బెస్ట్ పీరియడ్ ఏంటంటే ఈ వ్యాపారస్తులకి 31 మార్చ్ 2024లో శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్సు, కిరాణా వ్యాపారాలు, వజ్రాలు, గోల్డ్ షాప్సు, అలాగే ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలకు సంబంధించినటువంటి మీడియా, ఇలాంటి పరికరాలు అమ్మేటటువంటి వాళ్ళు, లీజుకి ఇచ్చేటటువంటి వాళ్ళు, ఈ వ్యాపారాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా, హాస్టల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే మరి ఎలక్ట్రానిక్స్ సంబంధించి సేల్స్ అండ్ సర్వీస్ షాప్స్ ఉంటాయి మనకి, ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివన్నీ కూడా. సో ఈ ఎలక్ట్రానిక్స్ రంగం మధ్యమంగా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ అవన్నీ కూడా. మరి ప్రాజెక్ట్స్ వీళ్ళకి రావన్నమాట అంత పెద్దగా. ఈ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ తప్ప మిగతా అన్ని రంగాల్లో బాగుంది. అయితే శని లాభస్థితిలో ఉండడం వలన మనకి శని ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, టాటా స్టీల్స్ అండ్ అట్లాగా, తర్వాత స్క్రాప్ ఐరన్ బిజినెస్, ఆయిల్ బిజినెస్, ఫుడ్ ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్, ఇట్లాగా ఈ వ్యాపారాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయమ్మా. కాబట్టి ఇటువంటి వ్యాపారాలు వీళ్ళంతా కూడా ఈ సంవత్సరంలో వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చమ్మా. మరి ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉండబోతుందంటారు ఈ సంవత్సరంతో? మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ధనవంతులే. వీళ్ళకి ఆర్థిక పుష్కలత అనేటటువంటిది, పరిపుష్టి అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఈ గురుడు ఏప్రిల్ 22వ తేదీన మనకి 2024 సంవత్సరంలో ధనస్థానంలోకి రావడం వల్ల ఇంకా అభివృద్ధి చెందుతారు. వీళ్ళు ఆర్థికంగా ఇంకా బలం పుంజుకుంటారు. సో దే విల్ బికమ్ ఎకనామికల్లీ సౌండ్. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా మనకి ఎప్పుడైతే రాహువు వ్యయస్థితిలోకి వచ్చాడో, ఉన్మాద సంబంధమైనటువంటి మానసిక టెన్షన్స్ సంబంధించి, ఈ మానసిక టెన్షన్స్ అనేటటువంటి వీళ్ళు కోరి తెచ్చుకుంటారు. ఎలా అంటే వీళ్ళ సమస్యలు కాకుండా ఎదురింటి వాళ్ళ సమస్యలు, పక్కింటి వాళ్ళ సమస్యలు, ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ కూడా ఆలోచించి బుర్ర పోగొట్టుకొని వీళ్ళు తద్వారా టెన్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, హైపర్ టెన్షన్స్ ఇవన్నీ రావడం వల్ల షుగర్ వ్యాధిలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే గురుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఫుడ్ పొల్యూషను, ఆ తర్వాత బైల్ జ్యూస్ అంటే జాండిస్ ఇలాంటివన్నీ కూడా, బైల్ జ్యూస్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకు మించి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ రావన్నమాట. సో ఈ యొక్క అది కూడా ఎప్పుడండి, ఈ నవంబర్ 16 లోపల, అంటే అక్టోబర్ నవంబర్ మధ్యలో ఈ ప్రాబ్లం వస్తుంది. అలాగే ఈ యొక్క రవి నవంబర్ 16, 2024 సంవత్సరంలో వృశ్చిక రాశిలోకి అష్టమ స్థితిగతుడై ఉండడం వల్ల ఈ అక్టోబర్ నవంబర్ నెలల్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. ఎలాగో కూడా మనం ఆశ్వేజ మాసం, ఆషాఢ మాసాన్ని, దక్షిణాయనంలో రాబోయేటటువంటి దాన్ని దక్షిణపు కోరలు అంటాం. అప్పుడే మనకి ఈ ఇన్ఫెక్షస్ డిజీజెస్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇంతకు మించి పెద్దగా వీళ్ళకి ఏమీ లేవమ్మా. అంటే వీరికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంటారు? వీరికి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారా? బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు పాపం ఉద్యోగాలు చేస్తూ, తర్వాత ఇంట్లో పనులు చేస్తూ మమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి అసంతృప్తితో కూడినటువంటి మహిళలు 80% మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఊరట లభిస్తుందన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది. అలాగే వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి ఎంకరేజ్ చేస్తారు, అత్తమామలు అవనియండి, భర్తలు అవనియండి. అలాగే తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి అన్మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి తల్లిదండ్రుల సపోర్టు, బ్రదర్స్ సపోర్టు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అయితే వీళ్ళంతా కూడా మనకి కుజుడు వక్రించే లోపల చేసుకోవాలి. కుజుడు మనకి 7th డిసెంబర్ 2024లో ఈ యొక్క కుజుడు వక్రించి కర్కాటక రాశిలో నీచపడతాడు. సో అప్పుడు మనకి ఆ మంత్స్లో మనకి, అంటే ఎండింగ్లో మనకి సపోర్ట్ అనేటటువంటిది తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క మిగతాదంతా కూడా పీరియడ్ అంతా కూడా గోల్డెన్ జూబ్లీ ఇయర్ లాగా ఉందమ్మా. అలాగే మరి విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే గురుడు ధనస్థానంలోకి వచ్చాడు, విద్యాస్థానంలో. తర్వాత 6వ ఇంట్లోకేమో కేతు ఉన్నాడు.
కాబట్టి విద్యార్థులు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్లయితే వాళ్ళకి అత్యధికమైనటువంటి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్కూల్ పిల్లలు, కాలేజియేట్ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ లెవెల్ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా రాణిస్తారు. అలాగే విదేశాలలో డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇండియన్ యూనివర్సిటీస్లో వీళ్ళు మెరిట్ మీద సెలెక్ట్ అయిపోతారు. అలాగే విదేశాలకు వెళ్ళి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మరి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్లో కూడా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ లాంటి యూనివర్సిటీస్లో కూడా పిలిచి వీళ్ళకి సీట్లు ఇస్తారు. కాబట్టి ఈ విద్యార్థులు ఎప్పుడంటే ఈ యొక్క డిసెంబర్ మనకి ఆ 7th మనకి కుజుడు వక్రించేటప్పుడు కాస్త ఎడ్యుకేషన్లో వెనుకబడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ పీరియడ్లో కాకుండా మిగతా పీరియడ్స్లో అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుందమ్మా. మరి ఈ మేషరాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా ఈ సంవత్సరం? ఇది చాలా మేజర్ ప్రాబ్లం. ఇది వరకు అనారోగ్య సమస్యలు ఎక్కువ ప్రాబ్లం కింద చెప్పుకునేవాళ్ళం, వివాహాలు ఎక్కువ ప్రాబ్లం కింద చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు శత్రువులు పెరిగిపోయారమ్మా. అందువలన ప్రతి ఒక్కళ్ళకి కోర్టు సమస్యలే. అందుకే నువ్వు గమనించవలేదో, ఇంతకుముందు మన చిన్నప్పుడు లక్ష్మి, సరస్వతి, పార్వతీ తల్లుల్ని పూజ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ అమ్మవార్లు డౌన్ అయిపోయారు, అదృశ్యమైపోయారు వాళ్ళు పాపం. ఇప్పుడు ఎవరంటే వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, దశమహావిద్యలు బయటకు వచ్చేసినాయి. ఎందువలన అంటే వీళ్ళంతా కూడా శత్రువులను ఇమీడియట్ చీల్చి చెండాడతారు, రివర్స్ చేస్తుంది ప్రత్యంగిర అనేటటువంటి ప్రచారం ఒక 20 years నుంచి బాగా పెరగడం వల్ల. దానికి మెయిన్ కారణం ఏమిటి? ఈ యొక్క శత్రువులు పెరగడం. అంటే ఈ కోర్టు సమస్యల్లో ఖచ్చితంగా మేషరాశి వారు అద్భుతంగా బయటకు వచ్చేస్తారు. ఎవరైతే ఈ కుజుడు మనకి ఈ డిసెంబర్ నెలలో వక్రించడము, అలాగే కుజస్థానాల్లోకి బుధుడు వక్రించి నవంబర్ 26, 2024లో ఈ యొక్క వృశ్చిక రాశిలోకి రావడము, ఆ పీరియడ్స్లో తప్ప మిగతా టైంలో వాళ్ళ కోర్టు సమస్యలో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు చెప్పబడతాయి. అప్పటికే నేను చెప్పినటువంటి డేట్స్ కంటే కూడా ముందు ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా రిజర్వ్ చేయబడి ఉంటే అత్యద్భుతంగా వీళ్ళకి కోర్టుల్లో విజయాలు సాధిస్తారమ్మా. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు రెండు కూడా. ఈ మేషరాశి వారిలో వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరి వివాహం జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా? ఈ వివాహాలకి అత్యద్భుతమైనటువంటి సమయం ఇది. ఈ యొక్క శుక్రుడు మనకి 31st March 2024లో మనకి మీనరాశిలో ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. కాబట్టి వివాహాలు ఆ టైంలో బ్రహ్మాండంగా అయిపోతాయి. ఆ తర్వాత ఎప్పుడంటే వివాహాలు కొంచెం కుదుర్చుకొని పెట్టుకోవాలి మనము, ఈ August 25, 2024లో ఈ శుక్రుడు కన్యా రాశిలో కేతువుతో యుతి చెంది ఉంటాడు. ఆ తర్వాత 6వ ఇంట్లో ఉంటాడు. ఇక్కడ భృగశుడు దోషం వస్తుంది. కాబట్టి శుక్రుడు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని ఇవ్వజాలడు. కాబట్టి ఆ టైంలో తప్ప మిగతా టైంలో ఈ స్త్రీలందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. అలాగే మనకి పురుషులు ఉంటారు, ఎవరైతే వివాహం కానటువంటి బ్యాచులర్స్, ఆ బ్యాచులర్స్కి కూడా ఈ యొక్క గురుడు April 22, 2024లో మనకి ధనస్థానంలోకి రావడం వలన వీళ్ళకి కూడా వివాహాలు అయిపోతాయి అమ్మ. మరి ఈ రాశి వారికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? గృహయోగం, వాహన యోగం ఏమిటి, సంతాన యోగాన్ని కూడా ఇచ్చేస్తాడు గురుడు. అందువలన ఎంతవరకు సొంత ఇళ్ళు కొనుక్కోనటువంటి వాళ్ళు కళ్ళు మూసుకొని సొంత ఇళ్ళు కొంటారు. అలాగే సొంత స్థలాలు లేనటువంటి వాళ్ళు సొంత స్థలాలు కొనుక్కుంటారు. ఆ విధంగా శని లాభస్థితిగతుడై ఉండడం వలన ఈ శని వాహన యోగాన్ని ఇస్తాడు. అయితే ఈ యొక్క శని వక్రించి 30 జూన్ 2024 సంవత్సరంలో వక్రించి ఉండడం వల్ల ఆ టైంలో కాకుండా మిగతా టైంలో అంటే అంతకంటే ముందే మనకి ఈ వాహన యోగం వీళ్ళకి లభించేస్తుందమ్మా. అలాగే గురుగారు, మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్లీ. ఈ యొక్క మేషరాశి వారికి మనం రాహుకి శాంతి చేసుకోవాలా. రాహు జపం, రాహు స్తోత్రాలు, ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రాన్ని రోజుకి 1008 సార్లు జపించుకోవడం. ఆ తర్వాత 1008 సార్లు కుదరనటువంటి వాళ్ళు 108 సార్లు జపించుకోవడం. అలాగే శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని, ఆ తర్వాత కిలోంపావు మినువుల్ని ఈ పేద బ్రాహ్మణికి అధిక పారితోషికాన్ని ఇచ్చి దానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల రాహు ప్యాసిఫై అవుతాడు, శాంతిస్తాడు. ఆల్టర్నేటివ్ ఏమిటంటే, ఈ రాహు అంటే ఏం చేస్తూ ఉంటాడంటే మహామాయ, ఆయన విష్ణుమూర్తినే నమ్మడు, మా భ్రమంలో విహరింపజేస్తాడు. కాబట్టి మనకు వచ్చిన ఒక చిన్న జాబ్ వచ్చిందనుకోండి, అంతకంటే పెద్ద జాబ్ వస్తుంది అనే భ్రమలో ఉంచుతాడు.
చిన్న కంపెనీలో జాబ్ వచ్చిందనుకోండి, అంతకంటే పెద్ద కంపెనీలో వస్తుందనే భ్రమలో ఉంచుతాడు. ఒక అందమైన అమ్మాయి కట్నంతో, చక్కటి కట్నంతో వచ్చినా సరే వీడిని సంతృప్తి పరచకుండా ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి వస్తుందని చెప్పి భ్రమల్లో ఉంచుతాడు. అండ్ దిస్ రాహువుని సప్రెస్ చేయగలిగేటటువంటిది ఒక్క దుర్గాదేవి ఒక్కటే. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి దర్శనాన్ని ఏ రోజునైనా వెళ్ళొచ్చు, శుక్రవారమే వెళ్ళాలని ఏం లేదు. అలాగే ఇంట్లో మాత్రము చక్కగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన శనివారం నాడు చేయాలి కంపల్సరీ. అంటే శుక్రవారం నాడు రొటీన్ కోర్సులో మనం అమ్మవారికి చేస్తాము, డైలీ చేస్తే ఇంకా మంచిది. ఈ విధంగా ఈ సింపుల్ పరిహారాలు, డబ్బులు అవ్వకుండా చేసుకునేటటువంటి ఈ పరిహారాలతో ఈ యొక్క మేషరాశి వారు ఈ సంవత్సరాన్ని హిమాలయ శిఖరాల లాంటి అత్యద్భుతమైనటువంటి భవిష్యత్తుని ఆవిష్కరింప చేసుకోగలుగుతారమ్మా. అలాగే గురువు గారు, అంటే మేషరాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు రాహువుని ఎలా ఆరాధించాలి, అలాగే కనకదుర్గా మాతని ఎలా పూజించాలి అనేసి చాలా బాగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. వెల్కమ్ అమ్మా.